హలో ఫ్రెండ్స్, అండ్ అయితే ఇప్పుడు వెలంగిలో ఉన్నానమాట. అండ్ ఇప్పుడు మేమైతే కార్ వేసుకొని వచ్చాం వెలంగికైతే. నిన్న వచ్చానమాట. అండ్ అదిగోండి, అదైతే మన రూము. నేను మీకు లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను మొత్తం. నేను నైట్ ఎస్టర్డే అయితే వచ్చాను అనమాట ఇక్కడికి. అదిగోండి, మా అత్త అయితే బయటికి వస్తుంది. మేము బీచ్కి వెళ్తున్నాం అనమాట. బీచ్ వీడియో కూడా మీకైతే షేర్ చేస్తా మన ఛానల్లో. ఇదైతే క్యాష్ కౌంటర్, రూమ్స్కి రెస్టారెంట్, విల్సన్ రెస్టారెంట్ అనమాట. అండ్ అదైతే స్విమ్మింగ్ పూల్. ఇదైతే రెస్టారెంట్ అనమాట. అదిగండి అక్కడ నేమ్ కూడా. ఇదైతే స్విమ్మింగ్ పూల్, పెద్ద స్విమ్మింగ్ పూల్. పైన కూడా రూమ్స్ ఉన్నాయి అన్నీ. కొన్ని అయితే ఫిల్ అయి ఉన్నాయి, కొన్ని అయితే ఫిల్ అయ్యలేవు. అండ్ ఇదైతే స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇప్పుడే కొంతమంది స్విమ్ చేసి అయితే వెళ్ళారు అనమాట. ఫ్రెండ్స్ ఇదండి, రూమ్లోకి అయితే వచ్చేసాం. ఇదైతే మన ఎంట్రన్స్. మనకి రూమ్ కొద్దిగా చిన్నదైనా సరిపోయింది, 4 మెంబర్సే కాబట్టి. టీవీ ఇచ్చారు అండ్ బెడ్, ఏసీ కూడా. అండ్ ఇది మీకు ఇందాక విండోస్ నుంచి చూపించాను బయట. ఇదైతే బాత్రూమ్. కన్వీనియంట్గా ఉంది రూము. ఓకే, ఒకసారి బయటకు వెళ్దాం. ఇదైతే స్విమ్మింగ్ పూల్ అనమాట. నేనైతే ఎప్పుడు దూకలా. కొన్ని రూమ్స్ అయితే ఖాళీగానే ఉన్నాయి. మీరు రావాలనుకుంటే రావచ్చు. బస్సెస్లో ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఇక్కడ బయట టైం పాస్ చేయడానికి ఉంది. ఇక్కడైతే వంటలు చేస్తాం. ఇక్కడ చూసారా, అండ్ ఇదే కార్, కియా కార్లో అయితే మేము నిన్నైతే వచ్చేసాము ఇక్కడికి. అండ్ ఇదే కార్లో అయితే, కియా కార్లో నేనైతే వచ్చాను అనమాట. విజయవాడ నుంచి లాంగ్ టైం పట్టింది, మధ్యలో ట్రాఫిక్స్ అవన్నీ. చాలా పెద్ద కార్. మొత్తం సామాన్లు మొత్తం దీనిలో పెట్టాం. 13 hours పట్టింది మొత్తం ఇక్కడ చెన్నై నుంచి వెలంగికి రావడానికి. విజయవాడ నుంచి చెన్నైకి 8 hours అండ్ అక్కడి నుంచి ఇక్కడికి 6 hours. చాలామంది కేరళ, తమిళనాడు, ఇంకా కర్ణాటక నుంచి బస్సుల్లో వస్తారనమాట. రావాలనుకుంటే వెల్కమ్. ఎందుకంటే వెలంగి అండ్ ఇక్కడ మీరు నెంబర్ ప్లేట్ కూడా చూసుకున్నట్టయితే కేఎల్ అని ఉంది. మీన్స్ కేరళ అండ్ కేరళ నుంచి అయితే వచ్చినాయి అనమాట. మొత్తం కేరళ బస్సులే. చూసినట్టయితే అది విల్సన్ హోటలే అండ్ ఇది కూడా విల్సనే. అండ్ మీకు బీచ్ టూర్ కూడా మొత్తం అయితే చూపిస్తా. నెక్స్ట్ వీడియోలో మీతో కలుస్తా. బై ఫ్రెండ్స్.